హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగులో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా స్టాఫ్తో మేము ఇలా భోజనాలు అరేంజ్ చేసుకొని తిన్నామండి. అంటే సండే April 14th విషు సెలబ్రేషన్స్ అండి. విషు సెలబ్రేషన్స్ అంటే ఈ కేరళ వాళ్ళకు నూతన సంవత్సరం లాగా, మనకు ఉగాది ఎలాగో వాళ్ళకు ఈ విషు అనేది న్యూ ఇయర్ లాగా ఉంటుందండి. సో వాళ్ళు ఏమేమి ఫుడ్ చేసుకుంటారో అవన్నీ మా కేరళ స్టాఫ్ అయితే చేసి మాకు చూపించారండి. టేస్ట్ చాలా బాగున్నాయి. కాకపోతే వాళ్ళు కొంచెం స్పైసీనెస్ అనేది అస్సలు ఉండదండి. చాలా తక్కువ తింటారు, మనం అస్సలు తినలేము. అందులో మేము రాయలసీమ వాళ్ళము, మేము ఇంకా స్పైసీగా తింటాం కదా. వాళ్ళు చేసిన వంటలు చాలా సప్పగా అనిపించాయండి. రైస్ ఎస్పెషలీ వాళ్ళు చేసుకునే కేరళ రైస్ అండి, కొంచెం బ్రౌనిష్లో ఉంటాయి. అవి తెప్పించారు, అవి చేశారు. అవి వండడానికి 1.5 hours పట్టిందండి. చాలా టైం టేకన్ ప్రాసెస్ అండి రైస్ మాత్రము. తర్వాత వీళ్ళు యాజ్ యూజువల్గా కోకోనట్ అయితే ప్రతి దాంట్లో యూజ్ చేస్తారు కదా, అలాగే. సో ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు పెట్టేసి పప్పు చేసేసాము సాంబార్ కోసము. తర్వాత రైస్ పెట్టేశారు. ఇక్కడ ఏమైందంటే పప్పు ఇలా ఎనపకూడదంట అండి, బ్యాళ్ళు అలాగే ఉంచాలంట. నాకు తెలియదు కదా మన సాంబార్ స్టైల్లో, నేను అడగకుండా ఎనిపేసేసాను. సో అదే చెప్తున్నారు, అయిపోయింది ఇదే యూజ్ చేయండి అని చెప్పేశాను. తర్వాత మా పాప కూడా నేను కూడా చేస్తాను మమ్మీ అని అడిగింది, తను కూడా చేసేసింది. మొత్తానికి అన్ని వెజిటబుల్స్ ఉన్నాయండి సాంబార్లో. వాళ్ళు ముఖ్యంగా ఈ ఫెస్టివల్కి అన్నీ ఉండాలి, అన్నీ చూస్తారంట. దోసకాయ, సొరకాయ, అరటికాయ, ఆ సాంబార్లో వెజిటబుల్స్ ఇవన్నీ వేసేసారండి. క్యారెట్, మునక్కాయ, పొటాటో, వంకాయ, బెండకాయ, మొత్తం అన్ని వెజిటబుల్స్ వేసేసారు. ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ని మేము 1/2 hour నానబెట్టాము. తర్వాత 1.5 hours ఉడికిందండి. ఆ బాయిల్ అవ్వడానికి బౌల్ కూడా చిన్నదైపోయింది. మొత్తానికి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆ రైస్ మనకు యాజ్ ఇట్ ఈజ్గా నాకైతే మరమరాలండి, మేమైతే బొరుగులు అంటాము, అలా ఉందండి రైస్. చాలా డ్రైగా పొడి పొడిగా వస్తుంది. సో మొత్తానికైతే ఆ రైస్ అయితే జస్ట్ నేను టేస్ట్ చేశాను, నేనైతే తినలేనండి. మా హస్బెండ్కు ఈ కేరళ వాళ్ళంటే కొంచెం ఇంతకుముందు ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. సో కేరళ రైస్ అన్న చాలా ఇష్టం మా హస్బెండ్కి అయితే. సో అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను నేను కేరళ రైసు. సో ఈసారి వీళ్ళ ఫెస్టివల్ కాబట్టి మొత్తం వాళ్ళు చెప్పినట్లుగానే నేను హెల్ప్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి కొబ్బరి చట్నీ కోసము కొబ్బరి, ఆనియన్, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, మిర్చి పౌడర్ వేశారు. అలాగే క్యాబేజ్ అండి, దీని పేరైతే నాకు తెలియదు. క్యాబేజీ చాలా చిన్న చిన్న పీసులుగా తరిగిన తర్వాత అందులోనే ఇలా పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొబ్బరి అన్నీ వేసి అల్లము మొత్తం వేసేసి చేసేసారండి, ఫ్రై చేసేసారు. సో మనకైతే క్యాబేజీ ఫ్రై లాగా ఉంది, కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ సాంబార్ అండి, సాంబార్ అయితే ఎక్సలెంట్, చాలా టేస్టీగా చేశారు. మీలో ఎంతమంది ఇలా ఆయిల్లో సాంబార్ పొడి వేస్తారు, వీళ్ళు అలాగే వేస్తారంట. సో మేమైతే సాంబార్ మొత్తము పప్పుచారు అంతా పోసిన తర్వాత లాస్ట్లో సాంబార్ పొడి వేస్తాము. కానీ సాంబార్ చాలా టేస్టీగా నచ్చింది. బేసిక్గా నాకు సాంబార్ అంటే చాలా ఇష్టము. వీళ్ళు తినే కారం వచ్చేసి మంత్స్ బేబీకి తినచ్చండి, అంత సప్పగా ఉన్నాయి. పాపం మేము చేసిన కర్రీస్ పాపం వాళ్ళు కూడా తినలేరు అసలు, చాలా పాపము ఇబ్బంది పడుతూ తింటారు నేను చేసిన కర్రీస్ ఎప్పుడన్నా భోజనాలు పెట్టిస్తే. సో ఫైనల్గా సాంబార్ అయితే ఎక్కువ వెజిటబుల్స్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకేమో అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా అయితే కందిపప్పు అలాగే ఉడకబెట్టి బ్యాళ్ళు వేసేస్తారంట, నేనేమో పప్పు చేసేసి దాంట్లో చింతపండు పులుసు కూడా పోసేసాను. సో అదే అమ్మాయి ఇంకంతా వేయకుండా కొంచెం వేసేసింది. సో మా దగ్గర వచ్చేసి స్టాఫ్ అండి కేరళ వాళ్ళు, బాయ్స్ ఉన్నారు అలాగే గర్ల్స్ ఉన్నారు సపరేట్గా. సో మరొక వీడియోతో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. మా వారు ఏం బిజినెస్ చేస్తారు ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను త్వరలో. ఇంకా ఫైనల్గా మేము వంట పనులు చేస్తూ ఉంటే మా హస్బెండ్ ఈ మొత్తం డెకరేషన్ అయితే చేసేసాడండి. ఇంకా తనకైతే వీడియోస్ చేయడము, వీడియోలో కనిపించడం తనకి ఇష్టం ఉండదు. సో ఈ డెకరేషన్ మొత్తము మా హస్బెండే చేసేసారండి. మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్, కృష్ణుని మంచిగా డెకరేట్ చేశారు. సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫెస్టివల్ టైంకి మా దగ్గర రాధాకృష్ణులు అయితే ఉంది. సో ఫైనల్గా మేము కూడా కొంచెం పూజ చేసేసుకొని
తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేసేసామండి. నా దగ్గర కేరళ శారీ లేదండి, నెక్స్ట్ టైం కేరళ శారీ కూడా తీసేసుకుంటాను. సో ఫైనల్గా ఇదే అండి ఆ రైసు, నాకు నేమ్ అయితే తెలియదు. నెక్స్ట్ రైసు, సాంబారు, పాపడు, క్యాబేజీ ఫ్రై, కొబ్బరి చట్నీ, కర్డ్, ఇవి అండి స్పెషల్స్. ఇంకా స్వీట్ చేసేదానికి టైం సరిపోలేదండి, చాలా లేట్ నైట్ అయిపోయింది. సో ఇంతవరకు ఇవి చేసేసి అందరము భోజనాలు అయితే చేసేసాము స్టాపు. ఇది లాస్ట్గా పప్పు మిగిలిందండి, తను సాంబార్లో అంతా వేయలేదు, సో దాన్ని పప్పులాగా నేను చేసేసాను. సో ఫైనల్గా ఇదే అండి టోటల్ వంటలు అయితే చేశారు. ఇంకా కూర్చొని తినడమే ఆలస్యము, చాలా లేట్ నైట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.